కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ అనూహ్యంగా ఓడిపోయింది. ప్లస్ అవుతుందనుకున్న స్పిన్ పిచ్ పై కుప్పకూలి ఓడిపోయింది. దీంతో పిచ్ పై జోరుగా చర్చలు సాగుతున్నాయి. స్వదేశంలో పిచ్లు ఎలా ఉండాలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒకే అభిప్రాయంతో లేరా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు వారిద్దరి కామెంట్లే కారణంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా అనుకూలించే పిచ్లపైనే ఆడాలనుకుంటున్నామని గత నెల శుభ్మన్ గిల్ అన్నాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ టెస్టు సందర్భంగా ఈ కామెంట్ చేశాడు. అయితే కోల్కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓటమి తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్ అందుకు విరుద్ధంగా ఉంది. టీమిండియా మేనేజ్మెంట్ స్పిన్ పిచ్లనే కోరుకుంటోందనేలా మాట్లాడాడు. సరిగా ఆడకపోతే ఇలాగే అవుతుందని, పిచ్ బాగానే ఉందని చెప్పాడు. ఒకవేళ భారత్ మ్యాచ్ గెలిచి ఉంటే ఇలాంటి కామెంట్లు వచ్చేవి కాదని చెప్పాడు. దీంతో పిచ్ ఎలా ఉండాలనే దానిపై కెప్టెన్, కోచ్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇక కోల్కతా పిచ్ పై కొందరు భారత మాజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారని రిప్ టెస్ట్ క్రికెట్ అని ట్వీట్ చేశాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. స్వదేశంలో టెస్టు ఓడడం అంగీకరించే విషయం కాదని మాజీ బ్యాటర్ పుజారా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 22న ఈ టెస్టు షురూ కానుంది.